సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సుధామధురము సతత విమలము సాధనమునగనరండి సాధనమునగనరండి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సుధామధురము సతత విమలము సాధనమునగనరండి సాధనమునగనరండి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి మహిలో ధర్మము మరుగుపడినప్పుడు మనిషి మనుగడే మందగించగా మోక్ష మార్గమును మరచిన వేళ జీవన గమ్యము తెలియని చోట మానవ జాతిని సంరక్షించ సనాతన ధర్మం సంస్కరింపగా మాధవుడే ఉదయించును ధరలో మంచి మార్గమును మనిషికి చూపగా సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి భరత ఖండమున బంగరు భూమిగా మరాఠ్వాడ మరులుగొనేను అందొక అంకము అహ్మదు నగరు పొరుగు ప్రాంతము కోపర గ్రామము చెంతననున్నది షిరిడీపురము దాని చరితము పావన భరితం షిరిడీపురికే తెచ్చెను సిరులు సాధు పొంగవుడు సాయినాథుడు సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి అయోనిజునిగా అవతరించెను బాల్యము రోషన్ షాకడ నెరపి 12 గురుస్థానమున పరంజ్యోతిగా ప్రసిద్ధుడాయే 1854 16 వత్సర ప్రాయములోన ప్రకటితమాయను బాల ఫకీరుగా ప్రాజ్ఞుడు షిరిడీపురమునకు సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సదా నింబ వృక్ష ఛాయలోన ఫకీరు తపసు చేయసాగెను తపఫలముగా నింబ వృక్షమున సుధారసములు ఊరినవి సద్గురువును శోధించగా సాయి షిరిడీ వీడి సంచరించెను వెంకూసా అను ఉపదేశకుని సాధకునిగాను స్వీకరించెను సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి తప్పిపోయిన తురగము కొరకు చాందుపాటిలు వెతుకుతునుండ ఫకీరు ఆతని పేరున పిలచి కాలువ గట్టున కలదని తెలిపే భయమును కనుగొని చాందుపాటిలు ఆనందముతో అబ్బురపడెను ఫకీరు సాబుకు సలాము చేసి ధన్యవాదములు తెలియగజేసెను తదుపరి ఫకీరు చిలుమును నింపి జోలె నుండి చిమటాను తీసెను నేల మీదను గృత్సగా అచట నీటి ధారలు ఉద్భవించెను చిలుమును మలిపి వస్త్ర
వస్త్రము తడిపి సటకాతోనూ నేలను మోద నిప్పురవ్వలు ప్రజ్వరిల్లగా ఫకీరు చిలుమును వెలిగించే సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. ఫకీరు చూపిన మహిమలు కనుగొని అచ్చెరు వందిరి షిరిడీ వాసులు. నీరు నిప్పు సృజించిన వానిని మహిమాన్వితునిగా భావించారు. మహోద్యోగులే శరణు జొచ్చిరి, మహీపతులే సేవకులైరి. ఫకీరు సాయిగా అవతరించెను షిరిడీపురికి సిరులు పంచగా. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. షిరిడీపురమున దైవ వశమున ధర్మ నిలయమగు మసీదుయుండ అందే నిలిపే ద్వారకమాయిని అగణిత గుణగణ సాయినాథుడు. నింబరు చెంత అఖండ దీపము నంద దీప స్తంభం నిలిపాడు. హిందూ ముస్లిం ఐక్యతకే అది ఆది స్థానముగా వెలిసింది. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి రూపము ముగ్ధమోహనం, వేషధారణ కడు విచిత్రము. కఫనీ ఒంటికి సటకా చేతికి తలకొక రుమాలు తీరుగనుండి. భుజమున జోలే అందొక చిమట, భిక్షాటనకై తగరపు డబ్బ. పరమేశునికి ప్రతిరూపము పరమ పవిత్రుడు సాయినాథుడు. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి దేవుని శరీరపు తీరు సుందరమైనది సమముగనుంది. పచ్చని పసిమి శరీర ఛాయ, నీలి కన్నులు మిలమిల మెరియు. ప్రసన్నవదనం ప్రభాసహాసం, పవిత్ర హృదయం ప్రశాంత నిలయం. దివ్య తేజసు నవ్య కాంతులతో సమ్మోహితులను చేయు రూపసి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి కన్నుల కాంతులు వెలయు, కరుణారసము కురియుచునుండు. సాయి వాక్కులు చక్కెర తేనెలు, సుధాధారలు జాలువారును. సాయి కరములు పాపహరములు, అంతరంగము అమరధామము. సాయి పదములు కడు పవిత్రములు, త్రివేణి సంగమ స్నాన ఘట్టములు. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయినాథులు బాల్యము నుండే యోగ నిష్ఠలో ఘనాపాటులు. భౌతి క్రియలతో శ్వాసకోశములు శుభ్రము చేయుచునుండేవారు. ఖండయోగమున అవయవాలను ఖండ ఖండముగా ఖండన చేసి, యథారూపముగా తిరిగి సృజించి ఎల్ల జనులను విస్మయపరచే. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయిధాములు ఆర్త
త్రాణులు అనామయులు అసమాన వైద్యులు సాయి దేవుని దివ్యౌషధితో కుంటి కుష్టు రూపుమాసిరి సాయీశ్వరుడు అంధులెందరికో చూపు నొసగి చరితాత్ముడాయెను సాయీధీశుడు ధన్వంతరిగా షిరిడీపురమున పేరుగాంచెను సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సాయి చంద్రులు యోగ శాస్త్రమున ఋతుంబర ప్రజ్ఞ ప్రకటించారు భూత భవిష్యత్ వర్తమానములు వారికి కరతల ఆమలకములు విగత జీవులను బ్రతికించారు ప్రారబ్ధములను పారద్రోలిరి బ్రహ్మ విష్ణు మహేశులు తానై వారి ధర్మములు నిర్వహించిరి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సాయి శేఖరులు స్థిత ప్రజ్ఞులు పరమ పురుషులు పరంధాములు వారు యతీంద్రులు దివ్య తేజులు బ్రహ్మచారులు గురు బ్రహ్మలు గురువులకే గురు పరబ్రహ్మలు సమర్థ సద్గురు రాజయోగులు సాయిని బోలిన ఉత్తమ గురువులు భూత భవితలు సాటిగానరు సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సాయీశుడు సర్వజ్ఞుడు విజ్ఞుడు ఎదుటి వారి మది ప్రకటించేను సాయి వాక్కులో భూత భవిష్యత్ వర్తమానములు వర్ధిల్లేవి సాయి చూపు ఏ జీవికైనను మహదానందము మనోరంజకం సాయి దర్శనం ఎల్లవారలకు ఆత్మానందము జన్మధన్యము సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి బ్రహ్మచారులకు పరమయోగులకు భిక్షాటనము ప్రథమ మార్గము సాయి దేవులు యోగి పుంగవులు భిక్షాటనకు పరమ పాత్రులు భిక్ష ఫలముగా పొందిన దానిని పంచిరి సాయి పరివారముకు పశుపక్షులకు భక్తావళికి ప్రసాదమొసగి తరింపచేసిరి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సాయి తేజులు యోగ శక్తితో అగ్నికుండము నిలిపె మసీదున సాయి పదములు పట్టిన భక్తుల పాప కర్మములు కాల్చిరి ధునిలో సాయి నామము స్మరించి మదిలో గోరంత ఊది ధరించిన చాలు దాని మహిమతో సర్వ పాపములు నశించి శుభములు కలుగుట తథ్యము ఊది మహిమతో విగత జీవుడే మృత్యుంజయుడై మరలి వచ్చెను ఊది గరిమతో శ్యామా మరదలు అంటు రోగము ఉపశమించినది ఊది మహత్యం మైనా తాయిని మరణము నుండి కాపాడినది విభూది కాదది విధాతరాతను విభేదించగల వైద్య సాధనం సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి
శక్తులు అన్నియు సాయికి స్వాధీనములో సంచరించెడివి. నీరు నిప్పు నింగి నేల గాలిని కూడా శాసించారు. తీవ్రతరమైన గాలివానను అదిల్చి ఆపిన అపరాజితుడు ధునిలో మంటలు మింటికెగయగా సటకా దెబ్బతో అదుపు చేసెను. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. ద్వారకమాయిని దీపశిఖలతో అలంకరించుట ఆనవాయితీ. దీపాల కొరకు నూనె కోరగా షిరిడి విపణులు లేదన్నారు. నీటిని సాయి నూనెగా మార్చి దీపపు కాంతుల దివ్వెలు నిలుప వర్తక గణములు వందనములిడి శరణన్నారు సాయీశునికి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. కమ్మరి వనిత తనయు నొడి చేర్చి కొలిమిన మంటలు ఊదుచుండగా భర్త పిలుపుతో బిడ్డను మరచి చెంగున లేచి పరుగు తీయగా మంటనబడిన బాలుని తీసిరి అదృశ్య హస్తము అందించి సాయి. సాయి సాయి అంటే చాలు ఓయని పలికే కలియుగ దైవము. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి మసీదున తిరుగలితోను గోధుమ పిండిని విసిరేవారు. విసిరిన పిండిని విచిత్రముగా ఊరి పొలిమేర చల్లించారు. పిండిని గ్రహించి ఊరి నొదలమని ఆదేశించిరి అంటు వ్యాధులను గోధుమ పిండితో దిగ్బంధించే ఘోర కలిని కలరా మహమారిని. బాబానతి అవలోకించి అంతరించినవి అంటు వ్యాధులు. ప్లేగు ఒక పరి విజృంభించ ఆవహించుకొని తానే దానిని. ఒంటిన 7 బొబ్బలేర్పడ 7 మరణం తథ్యమనేను. సాయి చెప్పిన 7తోను ప్లేగు వ్యాధి మటు మాయమైనది. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. బాబా లీలలు బహు విచిత్రములు చెక్క బల్లయే సాక్షిభూతం. జానెడు బల్లను ఎంతో ఎత్తున గుడ్డ పీలికల వేలాడేసెను. 4 అంచుల దీపాలుంచి మధ్యన సాయి పవళించారు. కనురెప్ప పాటు కాలములోన ఊయల నెక్కి దిగుచుండేను. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి దేవులు షిరిడీలోన చతుర్విధముల దర్శనమిచ్చిరి. కన్న తల్లిగా ద్వారకమాయిన గురుస్థానమున దేవగురువుగా. చావడిలోన ఉత్సవమూర్తిగా సమాధియందున మురళీధరునిగా. సాయినాథులు చతుర్వేదిగా విలసిల్లేను షిరిడీపురమున. శ్రీరామునిగా
రామునిగా శ్రీకృష్ణునిగా కనిపించే సాయి భక్తి మీరగా సద్గురువుగాను మారుతిగాను దత్తాత్రేయ విఠల దేవునిగా గణపతిగాను పరమశివునిగా ఎవరి దైవము వారికి తోచు అయోనిజునిగా అవతరించెను అవతారమూర్తి అనంత శక్తి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సుధా మధురము సతత విమలము సాధనమున గనరండి సాధనమున గనరండి సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి సుజనులార వినరండి సుజనులార వినరండి సుజనులార వినరండి సద్గురు చరితము సమరస భరితము సుజనులార